ప్రియులారా, మొదటి రోజు మొదటి అంశంగా దేవుడు మనిషికి అర్థమయ్యాడా అన్న అంశాన్ని ఆలోచిద్దాం. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? ప్రియులారా, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలకు అర్థమయ్యాడా? ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఆయన పిల్లలుగా మనకున్న ఏకైక మార్గం వాక్యం. వాక్యము వెనుక నిన్ను నన్ను ఈ సర్వసృష్టిని కలిగించిన సృష్టికర్త మన తండ్రి మనస్సు దాక్కుని ఉంటుంది. లేఖనం చదువుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఎలా చదవాలి అంటే, ఇది నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. మీరు బైబిల్ చదువుకునేటప్పుడు కానీ, ప్రసంగం ద్వారా సేవకుడు మీతో బోధ చేస్తున్నప్పుడు కానీ, మీరు వినవలసిన విధానం ఎలా అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్న మనిషిని ఎప్పుడు చూడకండి. బోధ చేస్తున్న బోధకుడిని కాదు, కానీ ఆయన బోధిస్తున్న బోధ వెనకున్న మీ పరలోకపు తండ్రి మనస్సు మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ లేఖనం వాక్యం మీరు ఏదైతే చదువుతున్నారో ఆ లేఖనం మీతో మాట్లాడుతున్నట్టుగా, ఆ లేఖనాల వెనక మీ పరలోకపు తండ్రి ఉండి మీతో మాట్లాడుతున్నాడు, ఆయన మనస్సులో ఉన్నది మీతో చెప్తున్నాడు అన్నట్టుగా మీరు అర్థం చేసుకుంటేనే మీ ఆత్మీయ జీవితాలు అనేవి వర్ధిల్లుతాయి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడైతే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్స్ లేని కాలంలో దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి అంటే ఏం చేసేవారు చెప్పండి? ఉత్తరాలు రాసేవారు. కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, ఊర్లో ఉన్న తల్లి ఉత్తరం రాయాలి, మాట్లాడుకోవాలి అబ్బాయితో. ఉత్తరం రాయించేది ఎవరితోనో. ఏమని రాయిస్తుంది అంటే, మేము క్షేమంగా ఉన్నాము, నన్ను నువ్వు క్షేమంగా ఉన్నావా, సమయానికి తింటున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగానికి వెళుతున్నావా, సెలవులు ఎప్పుడు ఇస్తారు, నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావురా అని రాస్తుంది తల్లి. జాగ్రత్తగా వినండి. రాసి పోస్ట్ చేసింది. ఈ ఉత్తరం కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు ఆ ఉత్తరాన్ని అలా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే బాగున్నావా అనగానే ఆ అక్షరాల వెనక ఎవరు మాట్లాడుతున్నట్టుగా ఆలోచిస్తాడు? మా అమ్మ నాతో మాట్లాడుతుంది, నన్ను బాగున్నావా అని మా అమ్మ పిలుస్తుంది. ఆరోగ్యం ఎలాగుందరా, టైంకి తింటున్నావా అనగానే ఒకప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చి ఉత్తరంలో అవే మాటలు చూడగానే వెంటనే వాడి కళ్ళలోంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. మా అమ్మను చూసి చాలా రోజులు అయిపోయింది, ఉత్తరం ద్వారా మాట ద్వారా నన్ను అడుగుతుంది, బాగున్నావా కొడుక, బాగున్నావారా అంటుంది. అంటే ఆ అక్షరాల వెనక ఏం చూస్తున్నాడు కొడుకు? తల్లి మనసు చూస్తున్నాడు. నన్ను బాగున్నావా అని అడుగుతుంది, నన్ను ఎప్పుడు వస్తావని అడుగుతుంది, సెలవులు ఎప్పుడు ఇస్తారని అడుగుతుంది. కొన్ని సందర్భాల్లో నుండి ఇప్పుడంటే ఇమీడియట్గా ఇక్కడ ఉన్న సమాచారం అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ ఒకప్పుడు అలా వెళ్ళేది కాదు. ఉత్తరాలు ఉన్న కాలంలో ఈవిడికి ఏదో రోగం వచ్చి మంచాన పడిపోయింది అనుకోండి, ఆ మంచాన పడిపోయినప్పుడు ఉత్తరం వేస్తే అది వారానికో 10 రోజులకో వెళ్తుంది అక్కడికి. ఈలోపు ఈవిడ మంచం మించి లేచిపోతాయి. ఆ ఉత్తరంలో ఏమని రాస్తుంది అంటే, కొడుక నాకు చాలా పెద్ద టైఫాయిడ్ జ్వరం వచ్చిందిరా, మంచంలో ఉండిపోయినరా వారం రోజులు అనగానే ఏమన్నా మాటలు చదవగానే వీడి కళ్ళలోంచి ఏమొస్తాయి? నీళ్ళు. అమ్మో మా అమ్మ మంచంలో పడిపోయిందట, నేను చూడలేకపోయాను, వెళ్ళలేకపోయాను. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, అక్కడ చదువుతున్నప్పుడు అక్షరాలు చూడటం లేదైనా. ఏం చూస్తున్నాడు? అక్షరాల వెలకున్న అమ్మ మనసు చూస్తున్నాడు, అమ్మను చూస్తున్నాడు. అలాగే ఇప్పుడు దేవుడు, మన దేవుడు ఎక్కడున్నాడంటే పరమందు ఉన్నాడు. పరమందున్న తండ్రి ఆయన మనసులో ఉన్నవన్నీ నీకు చెప్పడానికి ఏం రాయించాడంటే బైబిల్ రాయించాడు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? ఆ అక్షరాల వెనక పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. ఇలా చదివితేనే
దేవుడు మనకి అర్థమవుతాడు. చాలామంది బైబిల్ చదువుతారండి. బైబిల్ పాస్టర్ గారు చదవమన్నారు గనుక చదువుతారు కొంతమంది. ఎలా చదువుతారంటే మొక్కుబడిగా, ఆచారంగా చదువుతారు. అలా చదివితేనండి ఎప్పటికీ కూడా మీకు దేవుడు అర్థం కాడు. నేను ట్రైన్లో మీటింగ్కి, సభకి వెళ్ళినాకండి ఒక ట్రైన్ ఎక్కాను. విండో సీటు. విండోకి అవతల ఆవిడ కూర్చుంది, యువతల నేను కూర్చున్నాను. ఒక పెద్ద ఆవిడ ట్రైన్లో బైబిల్ తీసుకుని చదువుతుందండి. నేను అప్పుడే నేను కొంచెం లేట్ వచ్చాను, ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టేషన్లో నుంచి బైబిల్ చదువుతుంది. చదువుతున్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఏంటి తల్లిగారు ప్రయాణంలో కూడా బైబిల్ చదువుతుందంటే ఎంత భక్తి ఇవిడికి అని వెంటనే నా ఆనందాన్ని తట్టుకోలేక సామాన్లన్నీ ఎక్కడెక్కడ సర్దుకున్నాను. అమ్మ వందనాలమ్మ, బాగున్నారంటే ఆ వందనాలు నాయన, నేను సేవకున్నమ్మా, మీరు ఈ వయసులో ప్రయాణం చేస్తూ కూడా బైబిల్ చదువుతున్నారంటే నాకు చాలా ఆనందం కింద ఉంది అన్నాను. వెంటనే ఆవిడ అన్న మాటకండి నిజంగా నవ్వొచ్చింది ఒకంత. భక్తి లేదు పాడలేదు, ఊరుకో బాబు, ప్రయాణం అంటే నాకు భయం, బైబిల్ చదువుకుంటే దేవుడు కాపాడుతాడేమో చదువుతున్నాను అంటుంది. అంటే ఇప్పుడు దేవుడి మీద భక్తితో చదువుతుందా, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతానన్న భయంతో చదువుతుందా? ఏమండి, ఇలా బైబిల్ చదివితే దేవుడు అర్థమవుతాడండి? ఇలా చదివితే దేవుడు అర్థమవుతాడా? ఎప్పటికీ అర్థం కాడండి. పిల్లరా, ప్రసంగం జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు నిజంగానండి, నేను దేవుడికి చాలా దూరంగా ఉండిపోయాను. ఇంతకీ దేవుడి ఉద్దేశాలు కానీ, దేవుడి ఆలోచనలు కానీ, దేవుడి తలంపులు కానీ ఇంకా నాకు కరెక్ట్గా నేను అర్థం చేసుకోలేకపోయాను ఇన్ని సంవత్సరాలు అయినా దేవుడి దగ్గరకు వచ్చి అని మీరు చాలా లోతుగా దేవుడిని అర్థం చేసుకుంటారు ఈ రాత్రి. మనిషికి దేవుడు అర్థమయ్యాడు అంటే, ఎలా అర్థమయ్యాడు దేవుడు అనగానే మనిషికి అంటే, దేవుడు అనగానే మనిషికి అర్థమైంది ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడు, బాధలు తీర్చేవాడు. ఇదిగో ఇప్పుడు నేను ప్రయాణం చేస్తానని కనుక ప్రయాణంలో నన్ను కాపాడేవాడు. నాకేదైనా సమస్య, మనుషులు తీర్చలేని సమస్య ఏదైనా వస్తే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఆ సమస్య దేవుడు తీరుస్తాడు. ఇంతేనా దేవుడు అంటే? ఇంతేనా మనిషికి దేవుడు అర్థమయ్యాడు? నా కష్టాలు తీర్చేవాడు, నా కన్నీళ్లు తీర్చేవాడు, నా వేదనలు తీర్చేవాడు, నన్ను దీవించేవాడు, నన్ను ఆశీర్వదించేవాడు, నన్ను కాపాడేవాడు, నా ప్రయాణంలో తోడుగా ఉండేవాడు. ఇంతేనా దేవుడు అంటే? ఇదేనా మనిషి అర్థం చేసుకున్నది? ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం అండి, మనిషికి దేవుడు అర్థమయ్యాడా అని టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో ఆయన పడిన ఒక బాధ అండి, కలిచివేసిందండి. నేను ప్రజలకి అర్థం కావటం లేదా అన్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం జాగ్రత్తగా తీయండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చదువుదామే, జాగ్రత్తగా చదువుకోండి అందరూ. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టండి. వినండి అంటున్నాడా? లక్ష్య పెట్టండి అన్నాడా? లక్ష్య పెట్టండి అంటే దాని మీద గురి పెట్టండి, ఆ మాట పైన మీ దృష్టి పెట్టండి, యెహోవా మాట పైన లక్ష్యం పెట్టండి. మీ టార్గెట్ దేవుడు మాట అయి ఉండాలి. కానీ ఈరోజు మనిషికి లోకంలో ఎన్నో టార్గెట్లు. మీరు యెహోవా మాటను లక్ష్య పెట్టండి, ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించినవాడు. నువ్వు పుట్టక మునిపే నువ్వు కావాలని, నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు అవసరాలు చాలా ఉన్నాయని ముందుగానే గుర్తెరిగి నీకోసం ఇదిగో అనంతమైన విశ్వాన్ని కట్టినవాడు, పంచభూతాలను కలిగించినవాడు, నీకోసం నిరంతరము ఎదురు చూస్తున్నవాడు, నీ వైపు చూస్తున్నవాడు నీ తండ్రి. నువ్వు ఆయన మాట మీద లక్ష్యం పెట్టకపోతే దేని మీద నీ లక్ష్యం పెట్టుకుంటావు? ఎవరి మీద నీ గురి పెట్టుకుంటావు? నిన్ను కన్నవాడు కదా, నీకోసం ఇంత పెద్ద విశ్వాన్ని కట్టినవాడు కదా. నువ్వు పాపంలో పడిపోతే నరకానికి వెళ్ళిపోతావని నిన్ను కాపాడడానికి తన కుమారుని సిలువలో బలివేసుకున్నవాడు కదా. అంత ప్రేమ కదా నువ్వంటే ఆయనకి. మరి నువ్వు ఆయన మాటను లక్ష్య పెట్టకపోతే ఎలాగా? ఏమండి, ఇక్కడ దేవుడు మీరు యెహోవా మాటను లక్ష్య పెట్టండి అని ఎందుకంటున్నాడు అంటే, ఈరోజు ప్రజలకంటే అసలు లక్ష్యం లేనిది, ఇష్టం లేనిది, పెద్దగా పట్టించుకోనిది ఏదైనా ఉందంటే అది దేవుడి వాక్యం అంటాను నేను. కాదండి? సంఘాలలో చాలా మందికి అండి పాటలు పాడటం ఇష్టం అండి,
ఆరాధనలో పాట పాడడం ఇష్టం అండి, ఏమన్నా ఇంకా ఏమైనా సాక్ష్యాలు చెప్పడం ఇష్టం అండి. ఇక సేవకుడు వాక్యం ప్రారంభించాడు అనగానే కనుక నేను వాళ్ళకి కనబడలేదు, గాఢాంధకార దేశంలో మారిపోయాను, అరణ్యంలో మారిపోయాను, నా ఉద్దేశాలు అర్థం కాలేదు, నేను వాళ్ళకి నా ప్రేమ వాళ్ళకి కనబడటం లేదు అని చెప్పండి. ఇప్పుడు మీరు చదువుకున్న మాటలు చూసారు ఎంత పెద్ద మాట అన్నాడో. కనుక నేను వాళ్ళకి అర్థం కాలేదు కనుక వాళ్ళు నా దగ్గరికి రానంటున్నారు. మేము స్వేచ్ఛగా తిరగాలి. నువ్వేంటి ప్రతి ఆదివారం గుడికి రమ్మంటున్నావు, ప్రార్థనలకు రమ్మంటున్నావు, బైబిల్ చదువుకోమంటున్నావు, పాపం చేయొద్దు అంటున్నావు, మందు తాగొద్దు అంటున్నావు, సిగరెట్లు తాగొద్దు అంటున్నావు, ఆ బూత్ సినిమాలు చూడొద్దు అంటున్నావు, ఈ పోకరి చేష్టలు చేయొద్దు అంటున్నావు. ఇవన్నీ మా వల్ల కాదు బాబు. మాకేం అలవాటైంది? స్వేచ్ఛ. మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతే నీ యొద్దకు రామని ప్రజలేల చెప్పుచున్నారు అన్నాడా. తర్వాత మాట చూడండి, తర్వాత మాట. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారట. మనిషి దేవుడిని మరిచిపోయాడట. మర్చిపోయాడా? సభలో కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, నా వైపు చూడండి అందరూ ఒకసారి. మంచు పట్టడం లేదండి, పడుతుందా? మంచు పడుతుందా? పట్టలేదు? ఏదో చెప్పండి. పడుతుందా? పడట్లేదు నాకైతే. మరి నేను మంచులోనే ఉన్నాను కదా. దేవుడిని మనిషి మర్చిపోలేదా? నేను మర్చిపోను అన్న వాళ్ళు చేయొద్దండి. నేను అస్సలు మర్చిపోనండి దేవుడు అన్న వాళ్ళు చేయొద్దండి. మర్చిపోడండి మనిషి, మర్చిపోయాడండి. ఎంతకాలం మర్చిపోయాడట? లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. మరి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మీ అనుభవాలతో జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పే మాట మీకు బాగా ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు? మీరు చెప్పరు, నేను చెప్తాను. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు. అవునా కదా? చెప్పండి, నిజమా కదా? నిజాలు మాట్లాడుకుందాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా. హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏమో చెప్పలేమమ్మా అన్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. పెళ్లిలో మీ చుట్టాలతో బంధువులతో బిర్యానీ తింటున్నావు, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? అంటే మనకి సంతోషంగా ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం రాడు. ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు అనగానే? ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఉన్నప్పుడు దేవుడు కావాలి. అన్నీ బాగుండి కుటుంబం అంతా సంతోషంగా ఉంటే దేవుడొద్దు. ఎవరు కావాలో తెలుసా? అక్క కావాలి, అన్నయ్య కావాలి, తమ్ముడు కావాలి, చెల్లి కావాలి, ఫ్రెండ్స్ కావాలి, బంధువులు కావాలి. వాళ్ళందరితో కుటుంబ సమేతంగా ఆనందంగా సంతోషంగా గడపాలి. హాస్పిటల్లో ఉన్నాం, వాళ్ళు ఏమి చేయలేరు, నీ అంక ఇలా చూస్తూ ఉంటారు. మా అక్కండి మరి మంచిదండి, ఇంటికి వెళ్ళినప్పుడల్లా బిర్యానీ పెట్టిందండి, అలా మంచాన పడిపోయిందంటే చచ్చిపోతుందటండి మరి అంటది చెల్లి. ఆవిడేం చేస్తుంది పాపం? ఈ చెల్లి ఏం చేయలేదు కనుక, అక్క ఏం చేయలేదు కనుక, అన్న ఏం చేయలేడు కనుక, తమ్ముడు ఏం చేయలేడు కనుక, చివరికి డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేసారు కనుక అప్పుడు ఆయన జ్ఞాపకం వస్తాడు. ఎవరు? దేవుడు. క్రైస్తవులు ఏమండి, మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకున్న ఆయన క్రైస్తవుడు అని చూడగానే చెప్పేయచ్చు. ఎలా చెప్పండి? ఎలాగా? తల దగ్గర బైబిల్ ఉంటుంది. ఎక్కడున్నప్పుడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు. దేవుడు దయతలచి మంచి ఆరోగ్యం ఇచ్చి డిశ్చార్జ్ చేసేస్తే బైబిల్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాను. ఎక్కడుంటుందో తెలియదు అంటాను నేనైతే. ఆదివారం తలస్నానం చేసి మొత్తం వెతుకుతాడు ఇల్లు అంతా. దేనికోసం? టైం అయిపోతుంది, బైబిల్ లేదు, ఎక్కడ పడేశారో తెలీదా? ఏం పని ఉందండి? ఆదివారం రోజు అలా గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కడో దొరుకుతుంది, అప్పుడు మొత్తం డస్ట్ అట్టేసి ఉంటే ఇలా కొడతా ఉంటారు చాలామంది, దులుపుకొని అలాగ సంకలో పెట్టుకుని గుడికి భక్తి. ఎక్కడ? ఆదివారం రోజు. అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు నెత్తి దగ్గర బైబిల్ పెట్టుకుని రోజు దేవా పాస్టర్ గారికి మాట్లాడితే ప్రార్థన చేసి, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే కష్టాలలో ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. అన్నీ బాగుంటే దేవుడిని మనుషులు ఏం చేస్తున్నారట? మర్చిపోయారు. అందుకే పైన అంటున్నాడు, నేను ఏమీ అర్థం కాలేదా వాళ్ళకి? అరణ్యంలో మారిపోయానా, గాఢాంధకార దేశంలో మారిపోయానా, నా ఉద్దేశాలు, నా తలంపులు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదా? బాధ వచ్చినప్పుడు దేవా అంటున్నారు, అంతా బాగున్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని వాళ్ళు నన్ను మర్చిపోతున్నారు.
మనిషికి దేవుడు అర్థమయ్యాడా? చెప్పండి, ఇప్పుడు అర్థమయ్యాడా? బాధలలో జ్ఞాపకం చేసుకునేవాడా దేవుడు అంటే? కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే పిలిచేవాడా దేవుడు అంటే? అదేనా నీ దేవుడు నీకు అర్థమైంది? ఏమండి, చాలా మందికి నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ వివాహాలు అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. నా వైపు చూడండి అందరూ. భార్య భర్త ఒకరి మనసు ఒకరికి అర్థం కాలేదనుకోండి, వాళ్ళ కాపురం ఎలా ఉంటుందో నాకు చెప్పాలా? బాగుంటుందా బాగోదా? అస్సలు బాగోదు. ఎందుకంటే ఈవిడ మనస్సులో ఉన్న సంగతులు ఆయన అర్థం చేసుకోకపోయినా, ఆవిడ మనస్సులో ఉన్న సంగతులు ఈయనకి అర్థం కాకపోయినా కుటుంబంలో రోజుకో గొడవ జరుగుతుందండి. అవునా కదా చెప్పండి? ఈయన వంకాయ కూర తినడం, ఆవిడికి తెలిసేది వంకాయ కూర తినడని. మనసును అర్థం చేసుకున్న ఆవిడైతే ఎందుకులేండి ఆయన వంకాయలు తినడాన్ని వంట మానేస్తుంది. అలా మార్కెట్కి వెళ్ళింది, ఆడు వంకాయలు డెడ్ చీప్ రేటుకి ఇస్తున్నాడు. తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని ఇవిడు కొనుక్కొచ్చి కూర వండేసింది. వంకాయ కూర అలా వండి పెట్టింది. అలిసిపోయి భోజనం చేయడానికి వచ్చాడు. అమ్మ ఏం కూర అన్నాడు, వంకాయ అన్నదంతే. ఆయనకి 90-95 లేస్తుంది బీపీ. నీకు ఎన్నిసార్లు చెప్పాను అది తిన్నని, ఎన్నిసార్లు చెప్పినా నన్ను అర్థం చేసుకో, నువ్వొద్దు నీ అన్నం వద్దని అలా కంచె విసిరి కొట్టి బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏమంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వంకాయ మనసా? ఆయన మనస్సులో ఉన్న ఆవేదన అదంటే నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు దాన్ని వదిలేయాలా. ఆయన అర్థం చేసుకుంటే, వద్దండి ఈయన మా ఆయనగారు తినరండి, నువ్వు ఎంత తక్కువ రేటుకి ఇచ్చినా నేను కొనండి అనాలా. అనకపోతే అక్కడ గొడవ. చాలామంది అండి భర్తలు సర్ప్రైజ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఏదో పెళ్లి రోజు ఈవిడికి చెప్పకుండా వెళ్ళిపోయి చీర కొనుక్కొస్తాడు. నీకో సర్ప్రైజ్ తెచ్చాను ఇప్పుడు అంటాడు. ఈవిడ మొత్తం మీద ఇంత పెద్ద మొహం వేసుకుని, అబ్బా మా ఆయన ఏదో తెస్తున్నాడండి, అలాగ ఓపెన్ చేసేసరికి అది పచ్చరంగు చీర. ఈవిడికి పచ్చరంగు అంటే ఇష్టం ఉండదు. అంతేనండి, అలాగ ఓపెన్ చేయగానే అది పచ్చరంగు అనగానే తెచ్చావులే అంటది. ఇంత కష్టపడి తెచ్చిన ఆయన మనసు ఏమైపోద్ది? ఏమనికి నచ్చలేదంటే, నీకు తెలియదా నాకు పచ్చరంగు ఇష్టం ఉండదని? ఆయన బీరువాలో బోల్డ్ ఉన్నాయి, మీ అమ్మగారు పెట్టారు అదే కట్టుకోవట్లేదు నేను అంటది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవిడికి ఏ రంగు ఇష్టమో అతను అర్థం చేసుకోలేదు కనుక అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? విభేదం, గ్యాప్ వచ్చేస్తుంది. భార్య భర్తల కాపురం బాగుండాలి అంటే భర్త మనసులో ఏముందో భార్యకి తెలియాలి, భార్య మనసులో ఏముందో భర్తకి తెలియాలి. ఇప్పుడు చెప్తాను, దేవుడితో మన సహవాసం బాగుండాలి అన్నా, దేవుడు మన మీద కృప చూపించాలి అన్నా, ప్రేమ చూపించాలి అన్నా, దేవుడు నీకు తోడుగా ఉండాలి అన్నా, దేవుడు నీ మొర నీ ప్రార్థన వినాలి అన్నా, దేవుడి మనస్సులో ఏముందో నువ్వు తెలుసుకుని అలా నువ్వు బ్రతికినప్పుడు మాత్రమే దేవుడికి నీకు మంచి సహవాసం ఉంటుంది. నీ సహవాసం బాగుంటుంది. నీ ఉద్దేశాలు దేవుడు నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశాలు ఏంటో నువ్వు ముందు తెలుసుకుంటే. దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడండి బైబిల్లో ఈ మాట. వీళ్ళు నా దగ్గరకు వస్తారు కానీ నా ఉద్దేశాలు కానీ నా తలంపులు కానీ పట్టించుకోరు అనేసాడు. మేక గ్రంథం తీయండి, మేక గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. మేక గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎంత బాధపడుతూ మాట్లాడతాడు ఈ మాట అంటే, మేక గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. మనుషుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన కష్టం మనకు అర్థం కాదేమోనని కళ్ళ ముందు రైతు పడుతున్న కష్టాన్ని పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. ఏమంటే కళ్ళములో పంట కూర్చటం ఈజీయా కష్టమా? రైతుని అడగండి. కళ్ళం అనగానే పంట అనగానే మీకు వరి పంట చేసే రైతుల దగ్గరికి మీరు వెళ్ళండి. దుక్కు దున్నిన దగ్గర నుంచి ప్రారంభం అండి కష్టాలు. ఆ పంట మీద రైతు కష్టం ప్రారంభమవుతుంది. దుక్కు దున్నిన దగ్గర నుంచి చిన్న చిన్న విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఆ విత్తనాలు మొలిసిన తర్వాత మడి అంటారు దాన్ని. మళ్ళీ దాన్ని అంతా లాగి పట్టుకెళ్ళి నాట్లేసి ఎకరా పొలం చుట్టుపక్కల మొత్తం కంచి వేసి కాపాడుకుని నాట్లు వేసింది మొదలుకుని ఒక 6 నెలల వరకు అండి అది కోసి కళ్ళంగా పంట బస్తాలలోనికి వచ్చేంత వరకు నిద్రపోడండి రైతు. రాత్రి పగళ్ళు కష్టపడతాడు చేను కోసం. తెల్లవారు లేవగానే నిద్ర పట్టదు. తెల్లవారు లేవగానే ముందు అలా వెళ్ళిపోయి పంట చుట్టూ చేను చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటే కానీ ఇంటికి రాడు, మొహం కడగడు, ఏమి తినడవు. పసిబిడ్డను చూసినట్టు చూస్తాడు. ఎంత కష్టపడతాడంటే నిద్ర ఉండదు. కష్టం, శరీర కష్టం అంతా ఖర్చు అయిపోద్ది.
అంత 6 నెలలు పంట కోసం కష్టపడితే, నీళ్ళేస్తే, ఎరువేస్తే, కంటికి పాపలా దాన్ని కాపాడుకుంటే, పని వాళ్ళని పెట్టి పని చేయిస్తే, కలుపు వచ్చినప్పుడు కలుపు తీస్తే, పురుగు వచ్చినప్పుడు పురుగు మందులు కొడితే, బలహీనం అయిపోయినప్పుడు ఎరువులు వేస్తే, ఎంతో కష్టపడితే కానీ 6 నెలలకి కళ్ళలోకి ఏమి రాదు? పంట రాదు. ఇది నీకు అర్థమైంది కదా, నీ కళ్ళ ముందు జరుగుతుంది కదా, రైతు పడుతున్న కష్టాలు నీకు తెలుసు కదా అని చెప్పి దానిని పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చాడు. అలాగే ఈరోజు నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నాము అంటే, ఈ దేహాలతో జీవిస్తున్నాము అంటే, ఈ విత్తనాలు వేసింది తల్లి గర్భంలో దేవుడు. ఆ విత్తనాన్ని, ఒక పిండాన్ని, ఒక మంచి రూపం, పెద్ద రూపం, 3 కేజీల రూపంగా మార్చి తల్లి గర్భంలో 9 నెలలు నీకు కావలసిన అవయవాలన్నీ తల్లి గర్భంలో బిగించి ఆ ఉమ్మనీటిలో ఆ 270 నుంచి 300 రోజులు నిన్ను పోషించి అక్కడ సహాయం చేసి ఒక బిడ్డగా నిన్ను తయారు చేసి భూమి మీదకి తీసుకుని వచ్చి, భూమి మీదకు నువ్వు వచ్చిన తర్వాత నీ గాలి అవసరమని, నీరు అవసరమని, ఆకాశం అవసరమని, నేల అవసరమని, పంట అవసరమని, నువ్వు త్రాగడానికి తల్లి రొమ్ములో పాలు అవసరమని, ఇన్ని నీ కోసం ఆలోచించి నిన్ను కని పెంచి పెద్ద చేస్తే, రైతు పంట కోసం ఎలాగైతే కష్టపడ్డాడో, నేను నీ జన్మ నిన్ను పుట్టించడానికి, పెంచడానికి నేను నిన్ను కష్టాలు పడితే, ఎంతమో పోల్చి చెప్తున్నాడు చూడండి. యెహోవా వారిని సమకూర్చాడు ఇన్ని కష్టాలు పడి. అయితే తర్వాత మాట చూడండి. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. పెట్టాడు చూడండి. ఇంత కష్టపడి జన్మనిస్తే ఈ జన్మను పొందుకున్న మనుషులట దేవుని తలంపులు తెలుసుకోలేదట, దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేదట. నెక్స్ట్, ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. అంటే నా ఉద్దేశాలు కానీ, నా తలంపులు కానీ, నా ఆలోచనలు కానీ, నా ప్రణాళికలు కానీ నేను కన్న నా పిల్లలకు అర్థం కాలేదు అన్నట్టు. బాగా వినాలి ఇది. అసలు వాళ్ళు ఎందుకు పుట్టించానో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలా బ్రతికితే నేను ఆనందపడతానో వాళ్ళకి అర్థం కావటం లేదు. నా మనసు వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఒకటే దేవుడు చెప్తున్నది, నేను వాళ్ళకి అర్థం కాలేదు. ఇందాక మీకు చూపించిన ఇర్మియా 2:31 అయినా, ఇప్పుడు మీరు చదువుకున్న మీకా 4:12 అయినా ఒకటే అని చెప్తున్నది, నేను వాళ్ళకి అర్థం కావటం లేదు. నా ఉద్దేశాలు అర్థం కావటం లేదు, నా ప్రణాళికలు అర్థం కావట్లేదు, నేను ఎందుకు పుట్టించానో వాళ్ళకి అర్థం కావటం లేదు అన్నాడు. పిల్లరా, దేవుడు మనల్ని పుట్టించిందండి కేవలం ఎప్పుడూ దేవా 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 అని మనం కేవలం బాధ వచ్చినప్పుడు మొరపెడతామని కాదు. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, నిన్ను బట్టి ఆనందించాలి. బాగా వినాలి ఇవి. దేవుడికి ఎప్పుడు బాధలు చెప్పుకోవడం కాదు, కష్టాలు చెప్పుకోవడం కాదు. కన్న పిల్లలుగా మీరు పరలోకంలో ఉన్న కన్న తండ్రిని, మిమ్మల్ని పుట్టించిన దేవుడిని మీరు సంతోష పెట్టాలి. నేను వచనాలు చూపించి మాట్లాడతాను బైబిల్లో. మీ నుండి దేవుడు సంతోషాలు కోరుకుంటున్నాడు, మీ నుండి దేవుడు ఆనందాలు కోరుకుంటున్నాడు. అలాగని నాకు మొరపెట్టద్దు, మీ కష్టాలు నాకు చెప్పుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. పిల్లలు కనుక మనం ఆయనతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాం, కానీ అవి చెప్పడానికి మాత్రమే దేవుడు అని అనుకోకూడదు. ఎప్పుడు కష్టాలు చెప్పుకోవడానికే దేవుడు అన్నట్టుగా దేవుడు మీరు అర్థం చేసుకోకూడదు. ఎప్పుడు బైబిల్ చూపిస్తాను. ఇర్మియా గ్రంథానికి వచ్చేయండి. ఏం మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. ఇర్మియా గ్రంథం ఆయన మనసులో ఉన్న ఒక మాట మనతో చెప్తున్నాడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అట్టి వాటిలో ఏమంటే పదం చూసారా, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇక్కడ మీరు బాగా పట్టుకోవాలా. ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా, ఓ మాట చదువుతున్నప్పుడు దాని వెనకాల మనం ఎవరి మనసు చూడాలి? తండ్రి మనసు చూడాలి. ఇప్పుడు ఆ తండ్రి మనస్సులో ఉన్న ఒక మాటని మీకు బయట పెట్టారండి. ఏమంటున్నాడంటే, అట్టి వాటిలో నేను ఆనందించువాడను. అంటే నీ తండ్రి ఏం కోరుకుంటున్నాడు? ఆనందం కూడా కోరుకుంటున్నాడా?
అట్టి వాటిలో నేను ఆనందించువాడను అంటే దేవుడు ఆనందపడతాడా? దేవుడికి కూడా సంతోషాలు ఉన్నాయా? దేవుడికి కూడా ఆనందాలు ఉన్నాయా? ఎవరివ్వాలి ఆనందం? ఎవరివ్వాలి సంతోషాలు? ఎవరు ఆనంద పెట్టాలి, ఎవరు సంతోష పెట్టాలి? మీరు చెప్పాలి. ఎవరు ఆనంద పెట్టాలి దేవుణ్ణి? తండ్రిని ఎవరు ఆనంద పెట్టాలండి? పిల్లలే కదండి. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అన్నాడు అంటే దేవుడు నీ నుండి సంతోషాలు, ఆనందాలు కోరుకుంటున్నాడు. ఏంటండి దేవుడికి ఆనందాలు? ఎవడు మనుషులకు ఆనందాలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? మనుషులకు ఆనందాలు ఏంటి చెప్పండి? మనుషులకు ఆనందాలు ఏంటి? ఒక ఇంటికి వెళ్ళానండి నేను. ఒక ఆడబిడ్డ బాధపడుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏంటి తెలుసండి ఆవిడ కన్నీళ్ళు, ఆవిడ కష్టాలు ఏంటో తెలుసా? మా అమ్మ చచ్చిపోయిందన్న, మా నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు నాకు మా అమ్మ మా నాన్న లేరు, కానీ నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. 3 అన్నయ్యలకి పెళ్ళిళ్ళు అయిపోయి 3 వదినలు ఉన్నారు. కానీ ఏ వదిన ఏనాడు నన్ను పిలిచి ఒక చీర కూడా పెట్టడం లేదన్నయ్య అంటుంది. అంటే ఇప్పుడు ఏం పెడితే ఆనందంగా ఉంటుంది ఈవిడ? మీకు అర్థమైందా? ఆడబిడ్డ పుట్టింటి నుండి ఏం కోరుకుంటుంది? నాకు చీర పెట్టాలి, మా వదిన గాజులు వేయించుకోవడానికి 100 రూపాయలు ఇవ్వాలి, అంతేనా? అవి ఇచ్చేస్తే ఈవిడే హ్యాపీ. అవి ఇవ్వలేదు కనుక ఏం చేస్తుంది? అక్కడ బాధపడుతుంది. అంటే మనుషులకి కొన్ని రకాల సంతోషాలు, ఆనందాలు ఉంటాయండి. ఆడబిడ్డట ఎప్పుడు ఇంటి వైపు చూస్తూ ఉంటుందట, పుట్టింటి వైపు. తమ్ముడు పిలుస్తాడా, మా అన్నయ్య పిలుస్తాడా, మా వదిన పిలుస్తుందా, మా మేనల్లుడు ఉంటే మేనల్లుడు పిలుస్తాడా? అంతే కదండి. ఇవి ఆడపిల్లల ఆనందాలు. ఇక మగపిల్లల దగ్గరకు వచ్చారనుకోండి, ఆడికి ఒక మంచి డాడీ నాకు సైకిల్ కొంటావా, నాకు బండి కొంటావా అంటాడు. అవి ఆడు కొనిచ్చేస్తే వాడికి ఆనందాలు. అంతే కదండి. భూమి మీద రకరకాల వస్తువులతోనో ఆనందపడే వాళ్ళు ఉంటారు, తిండితో ఆనందపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒరే బిర్యానీ ఇప్పిస్తావు నాకు అంటాడు ఎప్పుడు చాలామంది. ఆడికి బిర్యానీ ఇప్పించేస్తే వాడు హ్యాపీ, ఆనందం. బట్టలతోనూ, తిండితోనూ, వస్తువులతోనూ, లేదంటే సంతోషాలతో, విందులతో, వినోదాలతో మనుషులు ఆనందిస్తే, మరి దేవుడు మీరు చదువుకున్న మాట, అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇంతకీ ఏం చేస్తే ఆనందపడతాడట ఆయన? పైన చదవాలా. ఏం చేస్తే ఆనందపడతాడట? నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. అది పట్టుకోవాలి మీరు. నన్ను ఎవడైతే నా మనసులో ఉన్నవన్నీ బాగా డీప్గా వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి దేవుడు యొక్క మనసును పరిశీలిస్తున్నాడో అలాంటి వాడి విషయంలో నేను ఏం చేస్తానంటున్నాడు? ఆనందిస్తాను. ఈ రాత్రి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆనంద పెట్టడం అంటే దేవుడిని పరిశీలనగా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. గుడికొచ్చానా, తండ్రి మా వాడు పరీక్షకి వెళ్తున్నాడు తండ్రి, మరి ఆడి పెన్లో మీరు దూరిపోయి మాకు కొంచెం పరీక్ష పాస్ ఏం చేయండి, ఆమె వెళ్ళిపోతున్నాడు. ఇదా దేవుడిని తెలుసుకోవటం? మా వాడు పెన్లో దూరిపోయి పరీక్షలు పాస్ చేయించేయండి, ఏమండి కొంతమంది మీరు చెప్పకూడదండి. ఒక ఆవిడ వచ్చి అంటుంది, గేదెను కొన్నాం బాబా, చాలా రోజులు అయిపోయింది, అది ఏంటం లేదు, ప్రార్థన చేయి. దేన్ని ప్రార్థన చేయాలి మేము? గేదె ఏంటం లేదట. ఇదండి దేవుడు అర్థమైంది. అసలు పరిశీలనగా దేవుణ్ణి ఏం అర్థం చేసుకున్నారు? దేవా, ఇంత పెద్ద ప్రకృతిలో, ఇంత పెద్ద ఆనంద విశ్వంలో కొన్ని 84 లక్షల జీవరాశులు ఉంటే దేనికి లేని వాయిస్, వాక్, కంఠం, స్వరపేటిక నాకు ఇచ్చారు కదా. ఈ స్వరపేటికతో నన్ను ఏం చేయమని నాకు ఇచ్చారు? నేను ఎంత బాగా మాట్లాడుతున్నాను కదా, ఎందుకు పెట్టారు ఈ స్వరపేటిక? నా ముందున్న గేదెకి లేదు, ఆవుకి లేదు, ఒక పక్షికి లేదు. నేను బాగా మాట్లాడుతాను కదా, నన్ను ఎందుకు చేశారు తండ్రి ఇంత బాగా? నన్ను ఎందుకింత అందంగా పుట్టించారు? నాకు ఎందుకింత తెలివిచ్చారు? నాకు ఎందుకింత బుద్ధి ఇచ్చారు? నాకు ఎందుకింత జ్ఞానం ఇచ్చారు? నేను మీకోసం ఏం చేయాలి అని అడిగేవారు లేరండి. మీకోసం ఏం చేయాలని అడిగేవారు లేరు ఎప్పుడు. మాకేమిస్తారు. ప్రజల ఆలోచన ధోరణి దేవుడికి నచ్చలేదండి. అలాగని ఆయన ఏమివ్వనని చెప్పడం లేదు, ఆయన ఇస్తేనే మనం బ్రతుకుంటాం. అలాగని ఎప్పుడు దేవా ఏమిస్తారు ఏమన్నా ఇలా అడగటం బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఉన్నారండి ఇద్దరు, ఎప్పుడు ఈ ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ అని ఒరే వాచ్ ఇస్తావా, ఒరే నీ చొక్కా ఇచ్చేస్తావా, ఒరే నీ బండి ఇచ్చేస్తావా అంటున్నాడు. ఎప్పుడు చూసినా ఏదో అడుగుతాడు. ఆ ఫ్రెండ్షిప్ ఎంతకాలం నిలబడుతుంది నాకు చెప్పాలా? నిలబడుద్దా? కొద్ది రోజులకి వీడు అంటాడు, అమ్మ వీడు ఫ్రెండ్ అనుకున్నాడండి, కాదండి దొంగండి, నా దగ్గర అన్ని దోచేయడానికి వస్తున్నాడండి, వీడు మంచోడు కదండి, వీడు ఫ్రెండ్షిప్ కట్టండి అంటాడు.
నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఎప్పుడు దేవా ఉద్యోగం ఇచ్చేస్తావా, వ్యాపారం ఇచ్చేస్తావా, ఆరోగ్యం ఇచ్చేస్తావా, డబ్బులు ఇచ్చేస్తావా, ఇంకా దేవుడిని సంతోషపెట్టేవి ఏమీ అడగవా? ఎప్పుడు ఆయన దగ్గర నుంచి లాక్కోవడం. ఎందుకేనా ఏమండి, నేను నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట బైబిల్లో ఉంటేనే నేను మాట్లాడతాను. దేవుడు ఈ విషయంలో బాధపడ్డాడు ప్రజలు ఇలా ప్రార్థన చేయటం విషయంలో. యోబు గ్రంథం మీరు తీయండి, యోబు గ్రంథం తీయండి, 21వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 21వ అధ్యాయానికి రండి. 15వ వచనం చదువుదామే. 15వ వచనం 14 నుంచి చదువుదాం, ఇంకా బాగుంటుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. వారు ఎవరనుకుంటున్నారు? వారు అనగా నాకు టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను. వారు అనగానే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నారండి. దేవుడి దగ్గరకు వస్తాడు కానీ దేవుడిని అర్థం చేసుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళే, భక్తిపరులుగా సంఘాలలో కనబడే వాళ్ళే, కానీ వాళ్ళ మనసు ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. దేవుడు వాక్యం మాకు అవసరం లేదు, వాక్యం మాకు వద్దు, వాక్యం మాకు చెప్పకండి, వాక్యం ఎక్కువసేపు చెప్పకండి, వాక్యం మాకు వద్దండి. నీ మార్గాలను గురించిన జ్ఞానం వాక్యం మాకు అక్కరలేదు. మరి ఏం కావాలట? నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును. ఎందుకు వస్తున్నారట? మేము వస్తాం దేవుడి దగ్గరికి, ప్రార్థన చేస్తాం, మాకేం లాభం కలుగుతుంది అంటే ఇప్పుడు దేవుడు అనగానే ఏమిచ్చేవాడు? లాభాలు ఇచ్చేవాడా? ఎప్పుడు ఆయన నుండి పొందుకోవటమేనా? చూసారండి దేవుడిని ఎలా అర్థం చేసుకున్నారో. బాధపడుతున్నాడండి. మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమీ లాభము కలుగునని వారు చెప్పుదురు, వారి క్షేమము వారి చేతుల్లో, ఎప్పుడు చస్తాడో తెలియదు వాడు అన్నాడు. అంతే. భక్తిహీనులండి. ఎప్పుడు దేవుడి దగ్గర రాడు, దేవా ఏమిస్తావు అంతే, అయిపోయింది. నువ్వేమివ్వా దేవుడికి? ఓ పాట పాడవా? నీ శరీరం, నీ దేహం అంత అందమైన దేహం కట్టాడే, ఆ దేహంతో దేవుని మహిమపరచండి అని బైబిల్లో రాశాడే. ఏనాడు ఆ దేహంతో సభలకు వచ్చి పని చేయవు, వంటలు జరుగుతుంది వంట దగ్గరకు వచ్చి పని చేయవు, ఓ పాట పాడవు, ఓ ప్రార్థన చేయవు, ఓ కానుక సేవకుడికి ఇచ్చి చక్కగా సభలు చేయండి అని నీ కష్టాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టవు. ఏమి దేవుడికి ఇవ్వడు. కానీ నాకేమిస్తాడు దేవుడు? ఈ లాభాపేక్షతో భక్తి చేసే వాళ్ళందరి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. పిల్లరా, ఏమంటే మీ కన్నతండ్రి ఉంటాడు, దేవుడిని బాగా అర్థం చేసుకున్నవాడిగా మాట్లాడుతున్నాడు మీతో. మీ కన్నతండ్రి ఉంటాడు, చిన్నప్పటి నుంచి బట్టలు ఇస్తాడు, చిన్నప్పటి నుంచి మీకు అన్నం పెడతాడు, పెంచి పోషిస్తాడు, పెద్దవాడిని చేస్తాడు. పెద్దవాడిని చేసిన తర్వాత చిన్నప్పటి నుంచి పెట్టడం, ఆయన దగ్గర తీసుకోవడం అలవాటు పడిపోయి నువ్వు పెద్దదాని అయిపోయిన తర్వాత కూడా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకేమిస్తావు నాన్న, పొలం ఇచ్చేస్తావా, నువ్వు ఉంటున్న ఇల్లు రాసేస్తావా, నువ్వు వాడుకుంటున్న కారు ఇచ్చేస్తావా అన్నారు అనుకోండి, నాన్నకి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఈ కొడుకు ఎలాంటి కన్నాను, ఎలాంటి కుమార్తెను కన్నాను, నాన్న ఎలాగున్నావు, తిన్నావా, ఆరోగ్యం ఎలాగుంటుంది, ఏమన్నా పట్టుకురామంటావా, ఏదన్నా పళ్ళు అనాలి. వృద్ధాప్యానికి వచ్చేసిన తండ్రి దగ్గరికి చూడడానికి వెళుతున్న కుమార్తె లేదా కొడుకు, అంతే తప్ప నాన్న మీ ఇంటికి వస్తున్నాను, మరి దస్తావేజులు రెడీ చేసావా, ఉంటున్న ఇల్లు కూడా రాసేస్తావా అంటున్నాడు అనుకోండి కొడుకు. బాగుంటుందండి ఆ రిలేషన్? బాగుంటుందా? కొడుకు తండ్రి మనసు అర్థం చేసుకున్నాడా? వృద్ధాప్యంలో ఉన్న తల్లికి కానీ వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి కానీ ఏం తెమ్మంటారు? మీకు ఆరోగ్యం ఎలా ఉంది, మందులు తెమ్మంటారా? ఇది కదండి అడగాలి. చిన్నప్పటి నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు కనుక నాకేమిస్తావు, చచ్చిపోయే వరకు ఏమిస్తావు అంటే ఆ కొంతకాలానికి అంటాడండి తండ్రి విసిగిపోయి, అనవసరంగా కన్నానండి వీడిని. ఇది మీకు అర్థమైతే లోక సంబంధంగా పరలోకంలో ఉన్న దేవుడి దగ్గరికి వస్తే లాభం, ఏ ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, అక్కడికి వస్తే ఏమొస్తుంది అంటే, మరి దేవుడు నిన్ను పుట్టించాడు కదా, నిన్ను కన్నాడు కదా, నిన్ను కష్టపడి పెంచుతున్నాడు కదా, ఆయన కష్టం ఏమీ కనపడటం లేదా? ఎప్పుడు ఏమిస్తావు. ఇదేంటండి భక్తి సరైందేనా? అందుకే టైటిల్ వేశాను, దేవుడు మనిషికి అర్థమయ్యాడా? అర్థమైందా నీకు? దేవుడు ఉద్దేశాలు అర్థమయ్యాయా? ఆయన ఆనంద పెట్టడానికి పుట్టిన నువ్వు ఎప్పుడు వచ్చి లాభాలు. ఇదేంటిది భక్తి? ఏంటిది? ఇంకో మాట చూపిస్తాను చూడండి, ఇలాంటిదే. యోబు గ్రంథం, ఏమండి ఏజ్కేల్ గ్రంథం చూడండి. ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31 చదువుతాం చూడండి. మనుషులు ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31, నా జనులు రాదగిన విధముగా
వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు. ఏసుకెళ్తూ చెప్తున్నాడండి, ఒకప్పుడు ప్రవక్తని ప్రజల మధ్యలోకి పంపిస్తున్నాడు వాక్యం చెప్పమని. నాయనా, వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు కదా, ప్రజల విషయంలో జాగ్రత్తగా ఉండు. వాళ్ళు నా జనులైనట్టుగా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా వస్తారు, చక్కగా స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకుని మేము గుడికి వెళ్ళిపోతున్నామని చాలా ఆనందంగా వచ్చి నీ ముందు కూర్చుంటారు. వాళ్ళు నీ మాటలు వింటున్నట్టుగానే వింటారు. కానీ చూసారు ఎలాగుందా, నీ జనులైనట్టు నా జనులైనట్టుగా నీ ముందు కూర్చుని వాక్యం వింటారు. కానీ అన్నాడా, వెంటనే ఏమంటున్నాడు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అబ్బా, ఏమండి, కొంతమంది సభలకు వచ్చినప్పుడు వస్తారండి, ఎంత రెడీ వస్తారండి, ఎంత అందంగా రెడీ వచ్చి సభలో కూర్చున్నది దేవుడు మాటలు వినడానికి. మంచిదే, వచ్చారు, వచ్చి దేవుడు మాటలు విన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అలా ప్రవర్తిస్తున్నారా, బ్రతుకుతున్నారా? గుళ్ళో కూర్చుని ఏమంటారు, శత్రువును కూడా మీరు క్షమించాలి. యేసు చెప్పిన మాట ఎక్కడ విన్నారు? ఇది గుళ్ళో విన్నారు. గుడిలో శత్రువును క్షమించాలని చెప్పిన మాట విని బయటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు సహోదరులు కాళ్ళను పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఏమండి, ఇది పాటించటమా, బ్రతకటమా? మీరు చెప్పండి, ఇది బ్రతకటమా? మా దగ్గర అంటే హైదరాబాద్లో లోకల్ ట్రైన్ తిరుగుతుందండి ఒకటి, తక్కువ టికెట్. అది చర్చికి వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం పక్కన ఒక చర్చ్ ఉంటుందండి, ఆ చర్చికి రావడానికి ఎక్కువగా లోకల్ ట్రైన్లో వస్తారు, గుంపులుగా వస్తారండి. అందరూ సహోదరులే బైబిల్ పట్టుకుని గుడికి వస్తున్నారు. గుడికి వచ్చండి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఆగుతారు, స్టేషన్లో ఆగుతారండి, ట్రైన్ వస్తుందండి. ట్రైన్ వచ్చినప్పుడు గుంపుగా ఎక్కుతారండి లోపలికి. నేను రోజు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళి అక్కడ స్టేషన్లో చూస్తున్నాను, ఇలాగా అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి. గుంపుగా అలా ట్రైన్లో ఎక్కడానికండి ఒకరు తోసుకుంటూ ఎక్కుతున్నారండి. ట్రైన్ అది 1 minute ఆగుతుంది, వెళ్ళిపోద్ది. ఈ లోపు 1 minute వెళ్ళిపోద్దని తోసుకుంటూ ఎక్కుతున్నాండి, ఒకరు తోసేసుకుంటే. ఏమండి, నిజంగా ఇద్దరండి, ఇద్దరు చేతిలోని బైబిల్ ఉందండి. నన్ను తోసేస్తావా అని ఎక్కిన ఆయన కిందకి దిగిపోయి కాలర్ పెట్టి కొట్టుకుంటుంటేనండి బైబిల్ ట్రైన్ ట్రాక్ కింద అట్టది వెళ్ళి ఇద్దరు ఒకనొకటి కొట్టేసుకుంటున్నారు. సహోదరుడు కదా, నీలాగే ప్రభువుని నమ్మాడు కదా, అతని చేతుల్లో బైబిల్ ఉంది కదా, 2 నిమిషాలు ఆగితే అతను వెళ్ళిపోతాడు కదా. పోని అవ్వలేదు, నువ్వు ఆగిపోయి అతను పంపించేయచ్చు కదా. బైబిల్ ఏం చెప్పింది చెప్పండి మనకి బైబిల్ ఏం చెప్పింది? నువ్వు అన్యాయంగా దెబ్బలు తింటే, నువ్వు అన్యాయం అయిపోతే అది దేవుడికి ఏమవుతుంది? హితమవుతుంది. నువ్వు అన్యాయం అయిపోవడం దేవుడికి హితమవుతుంది అన్నాడు. సహించటం, భరించటం, దీర్ఘశాంతం, ఎన్ని వింటావు ప్రసంగాలు చర్చిలో. బయటికి వెళ్ళి చేస్తున్నది ఏంటి? ఏమండి, నా అనుభవాలండి. నేను వాక్యం చదువుకోవటం, ప్రజలకు వాక్యం చెప్పడం, నేను తిరుగుతున్నప్పుడు నాకు దేవుడిచ్చిన అనుభవాలు అన్నీ కదండి. మీకు కూడా చెప్తాను, ఇప్పుడు నవ్వుకుంటారు. సభలకు వెళ్ళాను చోట, ఏమండి, కన్వీనర్ సభలు పెట్టిన ఆయన ఇంట్లో నాకు షెల్టర్ ఇచ్చారు, పడుకున్నాను. లేట్ అయిపోతుంది రోజు మీటింగ్, 12, 1 గంట. మాకు నిద్ర పట్టేసరికి 2 అవుతుందండి. ఉదయాన్నే మెలుగురాదు, 2 గంటల తర్వాతే నిద్ర. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏవో రేపు షెడ్యూల్ చూసుకోవటం, వాక్యాలు చూసుకోవటం, రేపు చెప్పబోయే వాటి గురించి ఆలోచించుకోవటం, మొత్తం టైం అయిపోతుంది. లేట్ నైట్ 2 తర్వాత పడుకుంటాం. 2 తర్వాత పడుకున్నానండి. పొద్దున్న కరెక్ట్గా 6:30, 7 గంటలకి సౌండ్. పక్కనే ఒక ఇంటి ఆవిడ, ఊర్లో ఎలాగుంటాయి మీకు తెలియదు కాదు, పొద్దున్నే చీపురు తీస్తారు, నోట్లోంచి అవతల ఊడి చేయడానికి కొన్ని మాటలు తీస్తారు. ఇక్కడ చీపురుతో ఊడుతుందో పక్క నోటితో ఊడుతుంది ఆవిడ, ఎవరినో వినలేకపోతున్నాం. అవి ఆ సౌండ్లు కానీ ఆ భాష కానీ మాట్లాడినా చెప్పలేను, అంత భయంకరమైన మాటలు వస్తున్నాయి నోట్లోంచి. తిడుతుంది ఎవరినో. నాకు ఇంకా డిస్టర్బెన్స్ అయిపోయి అరుపులు గట్టిగా తిడుతుంటే లేచిపోయి కూర్చున్నాను. పాపం తమ్ముడు వచ్చాడు, ఏటన్నయ్య లేచిపోయారంటే, ఎవరినైనా పొద్దున్నే వెనకాల కొంచెం సుప్రభాతం వేసారా అన్నాను. అంటే ఆవిడ అంతేనన్నా, రోజు ఇల్లు ఉడుతుందన్నా, రోజు కనీసం ఒక్కడైనా ఉడుతుందన్నా అని చెప్పాడు. ఇంకా ఆవిడకి అదే డ్యూటీ అట, ఊడ్చడమే, జనాన్ని కూడా ఊడ్చడమే. అందుకే ఇంటి పక్కల ఎవడు ఉండడట ఈవిడ ఊడుపుకి. లేచి కూర్చున్నాను. ఏమండి, నేను మాట చెప్పానండి, తమ్ముడు ఇంటి పక్కనే ఉంటున్నావు కదా, కాస్త ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి ప్రభువుని పరిచయం చేయొచ్చు కదా, మార్పు వస్తుంది కదా, దేవుడి దగ్గరికి వస్తే కొంచెం ఆ మాటలు తగ్గుతాయి కదా, ప్రవర్తనలో మార్పు వస్తుంది కదా, తిట్లు మానేస్తుంది, బూతులు మానేస్తుంది కదా అంటే, తమ్ముడు 2 నిమిషాలు అలా ఉండిపోయండి, నవ్వి, అన్నయ్య ఆవిడ పేరు మరియమ్మ అన్నయ్య అన్నట్టు. ఏం పేరట అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ గుడికి వెళ్ళింది, బాప్తిసం తీసుకుంది, పేరు మార్చేసుకుంది, కానీ బ్రతుకు మార్చలే. అదే ఊడుపు ఎప్పటి నుంచో ఉంది, ఇంక ఊడుతా ఉంది అందరినీ.
వాక్యము వింటున్నారట. విన్న వాక్య ప్రకారం బయటికి వెళ్ళి ఏం చేయటం లేదట, అనుసరించి ప్రవర్తించటం లేదు. దేవుడు ఏమైనా అమాయకుడు అనుకున్నారేంటి? గుళ్ళో ఉన్నప్పుడు చాలా భక్తిగా అలా కొంగులేసి కూర్చుంటే, అమ్మో నా బిడ్డ భక్తురాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయట్లా చూడట్లేదు అనుకుంటున్నారా? చాలా మంది ఎలా ఉంటుందంటే, నమ్మకం విశ్వాసం ఎలా ఉంటుందంటే, గుళ్ళో ముసుగేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, మరి బయటికి వెళ్ళిపోయి బూతులు తిడుతున్నప్పుడు కనపడవా నువ్వు? దేవుడు చూడటం లేదు అక్కడ. చాలా మంది ఎలా ఉంటాయంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా 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 దేవుడు వింటున్నాడు, ఆ నోట్లోంచి వచ్చిన మాటలన్నీ దేవుడు వినేసాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు విన్న దేవుడు నువ్వు బయటికి వెళ్ళి బూతులు తిడుతుంటే వినడా? పిల్లరా, వాక్యము వినటం కాదట, వాక్య ప్రకారం మనుషులు ఏం చేయట్లేదట, ప్రవర్తించటం లేదు. ఆ విషయంలో నేను చాలా బాధపడిపోతున్నాను. ఇప్పుడు చూద్దాం చూడండి. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. ఇది నచ్చటం లేదు దేవుడికి. దగ్గరకు వచ్చి దేవా 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 స్తోత్రం, దేవా స్తోత్రం అని నోటితో పెదాలతో ప్రేమ కనపరుస్తున్నారట. హృదయం మాత్రం దేవుడి నుండి ఏం కోరుకుంటుందట? లాభం. ఉద్యోగం ఇస్తావా, ఆస్తి ఇస్తావా, సంపదిస్తావా? ఏమంటే దేవుడి దగ్గర లాభము నష్టము లెక్కలు వేయడానికి ఏమన్నా వ్యాపారమా, భక్తా? నిన్ను పుట్టించిన వాడితో లాభాలు నష్టాలు మాట్లాడుకుంటావా దేవుడితో? ఈ భక్తి నచ్చలేదండి దేవుడికి. అందుకే అంటున్నాడు, ఇదిగో వారు మాటలతో పెదవులతో ప్రేమ కనుపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం లాభాన్ని ఆపేక్షిస్తుంది. ప్రియులరా, దేవుడు అనగానండి సంతోషాలు కోరుకుంటున్నాడు మన నుండి. ఎప్పుడు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు కాదండి. ముగించేస్తాను. మీ నుండి సంతోషాలు కోరుకుంటున్నాడు, మీ నుండి ఆనందాలు కోరుకుంటున్నాడు. యేసుప్రభు గురించి ఒక మాట ఉంటుంది బైబిల్లో. మత్తయి సువార్త మీరు చదువుతున్నప్పుడు అండి, రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మత్తయి సువార్త 3:16-17 చదువుతున్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చాడండి. ఒడ్డుకు రాగానే పరలోకంలో నుండి తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు ఆనందపడుతున్నాడట? యేసుక్రీస్తుల వారి నందు దేవుడు ఆనందపడతాడు. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తుల వారంటే ఆనందం. ఎందుకు? తెల్లవారు లేస్తే తండ్రి గురించి మాట్లాడతాడు. తెల్లవారు లేస్తే పాపుల దగ్గరికి వెళ్ళి పాపులు మార్చడానికి వాక్యం చెప్పి వాళ్ళ మనసులు మార్చేస్తాడు. దేవుడు పనిలో ఉంటాడు, సువార్త ప్రకటిస్తాడు, దేవుడిని ఆనందపెడతాడు. మరి నువ్వు నేను అలాగే ప్రభు దగ్గరికి వచ్చాం కదా, మన పాపాలు కడుక్కున్నాం కదా, బాప్తిస్మాలు తీసుకున్నాం కదా. మీరు నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేస్తానని చెప్పండి. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని యేసుప్రభు గురించి అంటే మీ గురించి ఆ మాట అనగలడా? మీరు ఏమైనా దేవుడిని ఆనంద పెడుతున్నారా? మీరు ఏమైనా దేవుడిని సంతోష పెడుతున్నారా? ఏమైనా ఇక్కడ డౌట్ రావచ్చు. ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది. ఒకరికి చీర కొనుక్కుంటే ఆనందం, ఒకరికి బిర్యానీ తింటే ఆనందం, ఒకరికి ఏదో వాచ్ కొనుక్కుంటే ఆనందం, ఒకరికి ఏదో కారు కొనుక్కుంటే ఆనందం. మరి దేవుడికి ఏంటి ఆనందం? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు తెలుసండి? లూకాసు వార్త 15:7 చదవండి. లూకాసు వార్త 15:7. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి సరే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయములో పరలోకమందు ఎక్కువగా ఏం కలుగుతుందట? సంతోషం. అంటే దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు, ఎప్పుడు సంతోషపడతాడంటే ఒక్క పాపి మారితే సంతోషపడతాడట. ఈ సభలు సేవకులు కష్టపడి ఏమండి ఈ ఏర్పాట్లన్నీ చేసి ఏమంటే సౌండ్ పెట్టి తమ్ముడోళ్ళు వచ్చి సౌండ్లు పెట్టి ఈ బరకాలు వేసి లైట్లు కట్టి ఎందుకు ఈ కష్టం? ₹1,000 ఖర్చు దేనికోసం చెప్పండి? ఈ సభలకు వచ్చి ఒక్కరైనా వాక్యం విని వాళ్ళ మనసు దేవుని వైపు తిప్పుకుంటే దేవుడికి ఏం కలుగుతుంది? సంతోషం. ఈ సభల్లోకి వచ్చి ఒక్కరైనా, ముందు విన్నారు కదా ముందు ప్రసంగంలో, ఏమన్నా వాళ్ళ హృదయంలోకి ఏమన్నా ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా చీకటి వచ్చేస్తే, లేదంటే దేవుడు బాధపడుతున్నాడట నేను ఈ అంధకార పాపపు క్రియలు చేస్తే అని ఒక్కరు ఆ పాపాన్ని విడిచిపెడితే, ఒక్కరు మారు మనసు పొందితే, ఒక్కరు సన్నిధికి క్షేమంగా చక్కగా కుటుంబంతో వస్తే, ఒక్కరిని సభలో ఈ 3 రోజులు వాక్యం చెప్పి మార్చినా పరలోకంలో ఉన్న కన్నతండ్రికి ఏం కలుగుతుందట? సంతోషం. ఇప్పుడు ఈ పరలోకంలో ఉన్న కన్నతండ్రి సంతోషపడ్డాడు అంటే ఎవరిని బట్టి సంతోషపడతాడో తెలుసా?
సభలు పెట్టి కష్టపడుతున్న వాళ్ళ విషయంలో, బేస్ నా బిడ్డ, నా కుమారుడా, నా కొడుక, సభలతో నీ కష్టమైన ₹1,000 నీ కానుకలు అక్కడ వెచ్చించి నీ కష్టార్జితాన్నంతా, నీ డబ్బునంతా ఖర్చు పెట్టేసి నా వాక్యం చెప్పించి నాకు ఒక కుమారుణ్ణి పట్టుకొచ్చావు, నన్ను సంతోషపెట్టావు. దేవుడిని సంతోషపెట్టడానికి పుట్టాం మనం. ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చే లాభాలు, డబ్బులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇదేనా జీవితకాలం అంతా? ఇచ్చాడు కదా, మిమ్మల్ని క్షేమంగా పెట్టాడు కదా. ఎవరైనా మాట్లాడుతారండి, చాలామంది ఆశీర్వాదాలు అంటే ఏంటనుకుంటున్నారంటే డబ్బు ఉంటేనో, ఉద్యోగం ఉంటేనో, వ్యాపారం ఉంటేనో ఆశీర్వాదం అనుకుంటున్నారు. మీకు మాట చెప్పనండి, బైబిల్ ప్రకారం అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి. బైబిల్ ప్రకారం దుష్టత్వము నుండి మళ్లింపబడటమే ఆశీర్వాదం. అపోస్తుల కార్యంలో ఉంది ఇది. దుష్టత్వం నుండి మళ్లింపబడాలి. ఏమంటే దుష్టుని తత్వం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, నేరాలు, మోసాలు, ఆ దుష్టుని తత్వం నుండి ఎవడైతే మళ్లింపబడ్డాడో, వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు నిజంగా ఆశీర్వదింపబడిన వాళ్ళంటే. డబ్బు పరలోకాన్ని ఇవ్వదు. ఆస్తిని, ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు రేపే రెండవ రాకడ జరిగి రేపే యేసు ప్రభు వచ్చేస్తే నీకున్న అధికారమో, నీకున్న డబ్బో, నీకున్న బంగారమో, నీకున్న పొలాలో, నీకున్న ఆస్తో, నీకున్న ఇల్లులో, ఇవేవి నీకు ఆత్మను రక్షించలేవు, ఇవేవి నీకు పరలోకాన్ని ఇవ్వలేవు. దుష్టత్వం నుండి మళ్లింపబడి వాక్యానుసారంగా ఇదిగో ఇలాంటి చక్కగా దేవుడి పనులు నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అది నిజమైన ఆశీర్వాదం. కనుక దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంటే దేవుణ్ణి సంతోషపెట్టే ఇదిగో ఇలాంటి పనులు చేయటం, ఇలాంటి పనులకి సహకారులుగా మారటం. ఏమంటే సభలు పెడుతున్నారా, వాక్యం వినిపిస్తున్నారా, మేము కూడా తలా మా చెయ్యేస్తామండి, మా కష్టార్జితాన్ని ఇస్తామండి, లేదంటే మేము వచ్చి పని చేస్తామండి, దేవుడి కొరకు జరుగుతున్న ఆ పనిలో మేము పాలిభాగస్తులు అవుతామండి. నువ్వు అలా ఆలోచించగలిగినప్పుడు దేవుడు, నీ తండ్రి నీకు అర్థమయ్యాడు. ఆయన్ని సంతోషపెట్టే పనులు నీ భుజాలపైన ఎప్పుడైతే వేసుకుంటావో అప్పుడు అంటాడు దేవుడు, నాన్న నిన్ను సంతోషపెట్టాను కదరా, నిన్ను ఆనంద పెట్టాను కదరా. కరోనా లాంటి భయంకరమైన రోగం వచ్చి కోట్ల మంది చచ్చిపోతే వాళ్ళలో నుండి నీ ప్రాణాన్ని కాపాడి నిలబెట్టాను కదా, నిన్ను సంతోషపెట్టాను కదా, నిన్ను ఆనంద పెట్టాను కదా, నన్ను ఆనంద పెడుతున్నావు, నన్ను అర్థం చేసుకున్నావు అని అప్పుడు అంటాడు దేవుడు, నేను నీకు అర్థమయ్యాను కుమార్తె, నేను నీకు అర్థమయ్యాను కొడుకు అంటాడు. నువ్వు ఆయన పనిలో ఉండి ఆత్మల రక్షణకై నీ కష్టార్జితమో, నీ దేహాన్నో ఇచ్చి నువ్వు పని చేస్తున్నప్పుడు అంటాడు, నేను నీకు అర్థమయ్యాను అని. లేదా నేను ఎప్పటికీ వస్తాను, దేవుడి దగ్గర కానుకలు, ఏమంటే దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అడుగుతాను, లాభాన్ని ఆపేక్షిస్తానంటే దేవుడు అంటాడు, నేను నీకు అర్థం కాలేదు, నా ఆలోచనలు నీకు అర్థం కాలేదు, నీ జీవితం నీకు ఎందుకు ఇచ్చానో నీకు అర్థం కాలేదు అంటాడు. ఒక మాట చెప్తానండి, యోబు గ్రంథం ముగించేస్తాను, ఇంకా 27వ అధ్యాయానికి రండి. ఎంత బాధతో చెప్పాడంటే ఒక మాట చెప్పాడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం చదువుదాం చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వారిని కొట్టివేస్తాడట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సేమ్ మళ్ళీ ఇది భక్తిహీనుల గురించి. దేవుడు వాళ్ళని కొట్టివేయినప్పుడు వాని ప్రాణాన్ని సహితము దేవుడు తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది అన్నాడు. చూసారా? ఏమంటే ఇక్కడ మాట్లాడుతారండి, మీరు చాలా చోట్ల బైబిల్లో భక్తిహీనుడు అని చదువుతారు కదా. అసలు భక్తిహీనుడు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మినోడా, నమ్మనోడా? నా వైపు చూడాలా. నేను ప్రశ్న వేసాను, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఇదోటి చెప్పి ముగించేస్తాను నేను రాత్రి, రేపు మాట్లాడుకుందాం మంచి సంగతులు. భక్తిహీనుడు అంటే దేవుణ్ణి నమ్మినవాడా, నమ్మనివాడా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. నమ్మినోడా, నమ్మనోడా? ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రక్తహీనత అంటే అర్థం ఏంటి? తక్కువ ఉందా, అసలు లేదా? తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? రక్తహీనత. భక్తిహీనత అంటే భక్తి లేదు, గుడికొచ్చి కూర్చుని వెళ్ళిపోతాడు. వాక్యం ఏం చెప్పారు? నాకెందుకండి. దేవుడు సువార్తకి వెళ్తున్నావు, నాకెందుకండి. సభలు జరుగుతున్నాయి, నాకెందుకండి. ఎవరు వీడు? సంఘానికి ఎందుకు వచ్చావు? మరి సంఘంలో దేవుడు నిన్ను ఎందుకు చేర్చాడు? అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో నువ్వు ఉండాలని కదా, నీ కుటుంబం ఉండాలని కదా. పోనీ ఆర్థికంగా నువ్వేమి ఇవ్వలేకపోతున్నావు, సభలో చాలా పనులు జరుగుతున్నాయి కదా, పని చేయవచ్చు. కుర్చీలు అయ్యు, ఈ పరదాలు అయ్యు, పిల్లలు వంటలు చేస్తున్నా కష్టపడి కూరగాయలు నరుకొచ్చి కూరగాయలు తరుగు, వంటలు చేసే గిన్నెలు కడుగు. జరుగుతున్న దైవ కార్యక్రమాల్లో నువ్వు ఉండటం లేదు అంటే దేవుడు నీకు అర్థమయ్యాడా? నేను అడుగుతున్నాను, అర్థమయ్యాడా? ఏమంటే కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్నారండి, ఒక కుమార్తె చెల్లి ఉందండి.
తండ్రి కష్టపడి చెల్లి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి అంటే బోల్డు పని ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కొడుకులు తండ్రి కష్టపడి చెల్లి పని చేస్తున్నప్పుడు, అమ్మో మా చెల్లి పని కదా అని ఇద్దరు కొడుకులు చేంజ్ చేయాలి, పెళ్లిలో పని చేయాల. పని చేయకుండా చుట్టాలు వచ్చినట్టుగా కొడుకు కూడా చుట్టాలతో పాటు భోజనానికి వస్తున్నాడు అనుకోండి, ఆ వచ్చిన కొడుకుని తండ్రి ఏమంటాడు? మోటు భాషలో చెప్పనా ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి? ఏమంటే ఒక పదం వాడతారండి, పని గురించి తెలియని వాళ్ళ కోసం ఒక గ్రామాల్లో ఒక పదం వాడతారు, పనికి మల్లుడండి. అంటే అర్థం ఏంటంటే, చెల్లి పెళ్లి జరుగుతుంటే నాన్న ఏమన్నా ఆకులు తెమ్మంటావా, ఏమన్నా కిరాణా తెమ్మంటావా, వంటల దగ్గర ఏమన్నా చూసుకోమంటావా, లేదా కార్డులు పంచమంటావా అని అడగాలి. అలా అడగటం లేదనుకోండి, కొడుకుని చూసి నాన్న ఏమంటాడు? పనికి మల్లుడండి. కష్టపడి చెల్లి పెళ్లి చేస్తుంటే, నాన్న డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు, అప్పు అయిందా, ఏమన్నా అమ్మేవా, నన్ను ఏమన్నా తెమ్మంటావా అడగాలి. అలాంటి వాడు బాధ్యత కలిగినోడు. ఓకే, ఇది మీకు అర్థమైతే, భక్తిహీనుడు అంటే నమ్మనోడు అనుకోకండి. నమ్మాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు, కానీ జరుగుతున్న దైవ కార్యక్రమాలు దేంట్లోనూ ఉండడం, వాడిని ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఇప్పుడు? భక్తిహీనుడు. సరైన భక్తి లేదు. దేవుడి కొరకు బ్రతకడానికి పుట్టానన్న సంగతి అర్థం అవ్వలేదు. దేవుడిని దైవ కార్యక్రమాలు చేసి, సువార్త కార్యక్రమాలు చేసి, ఆత్మను సంపాదించే కార్యక్రమాలలో ఉండి దేవుడిని సంతోష పెట్టాలన్న సంగతి అర్థం కాని వాడి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుదాం. భక్తిహీనునికి ఆధారం ఏది? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా. ఏమంటే వాడికి ఏం కలిగిందట? భక్తిహీనుడికి బాధ కలిగిందట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హాస్పిటల్లో పడ్డాడు. యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో పడ్డాడు. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే రక్షించాలి తండ్రి, ఈ హాస్పిటల్లోంచి నన్ను అర్జెంటుగా ఇంటికి తీసుకుపోవాలి తండ్రి అంటే, అప్పుడు దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే, 6 నెలల క్రితం మీటింగ్ అయినప్పుడు నువ్వు మీటింగ్లో ఏమైనా పని చేసావారా అంటాడు. లేదు తండ్రి, ఆ రోజు మా ఫ్రెండ్స్ పెళ్ళి ఉందని పెళ్ళిలో తిరుగుతున్నాను తండ్రి. మరి నేనెందుకురా నీ మొరైనాలి? నేనెందుకురా నిన్ను బాగు చేయాలి? నేనెందుకురా హాస్పిటల్లో నుంచి విడిపించి నిన్ను తీసుకెళ్ళాలి? తీసుకెళ్తే సంఘంలో ఏమైనా నా కోసం పనిచేస్తావా? ఆ దేహంలో ఉన్న అవయవాలు ఏమైనా నాకు ఉపయోగపడతాయా? నేనెందుకు నీ మొర వినాలి? నేనెందుకు నేను బాగు చేయాలి? నేనెందుకు నీకు క్షేమాన్ని ఇవ్వాలి? మీకు అర్థమయ్యేది దేవుడు ఇప్పుడు భక్తిహీనుడి మొర్ర వాడికి బాధ కలిగినప్పుడు పెడతాడట. ఆ మొర నేను ఎందుకు వినాలి? బాగా చదువుదామే. దేవుడు వాడి మొర్ర వినునా అంటే అర్థం ఏంటి? వింటాడానా విన్నాడా? వినడట. చాలా మంది ప్రార్థన చేస్తారు, దేవా 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 అంటే ఇలా చేయబెట్టి, ఇది వద్దు, ఇది తీసే. చాలా మంది గెంటేస్తాడు అలా పక్కకి, వద్దు నేను ఎన్నో. నీకు సరైన భక్తి లేదు, సరిగా వాక్యం చదవు, సరిగా సంఘానికి రావు, జరుగుతున్న పనుల్లో నువ్వు ఉండవు. నెక్స్ట్ వాడు చెప్తున్నాడు, వాడు ఏం మోసం చేశాడో దేవుడికి చెప్తున్నాడు. వాడు సర్వశక్తుని యందు ఆనందించాడా? పైది ఆగుదాం, ఇది విడిపోవాలి మీకు. వాడు సర్వశక్తుని యందు ఆనందించాడా? సభలు జరుగుతుంటే ఆనందపడ్డా? ఆయన గురించి నా వాక్యం చెప్తుంటే ఆనందపడ్డా? వాక్యం వినడానికి సాయంత్రం 100 మంది వచ్చేస్తారట. వంట చేద్దాం రండి, దేవుడి పిల్లలకి వాక్యం చెప్పడానికి మా అయ్యగారు సభలు పెట్టారంటే వాడు ఏమైనా ఆనందపడ్డా? నా పని అంటే ఆనందపడుతున్నాడా? నా వాక్యం అంటే ఆనందపడుతున్నాడా? నా ప్రార్థన అంటే ఆనందపడుతున్నాడా? నా సన్నిధి అంటే ఆనందపడ్డా? నా యందు ఆనందం లేని వాడిని, నా పని యందు ఆనందం లేని వాడిని, నా వాక్యమునందు ఆనందం లేని వాడిని, నా యందు ఆనందపడని వాడిని నేనెందుకు ఆనంద పెట్టాలి? అర్థమయ్యాడు దేవుడు? వాడు సర్వశక్తుని యందు ఎప్పుడైనా ఆనందించాడా? ఎప్పుడైనా కనీసం గృహంలో కూడికి పెట్టి, అమ్మో నా తండ్రి చాలా గొప్పవాడు కదా, నా ప్రభు నా కోసం ప్రాణాలు ఇచ్చాడు కదా, ఆయన త్యాగం అందరికీ తెలియాలి కదా అని కనీసం గృహంలో కూడికి పెట్టి చుట్టుపక్కల వారినైనా పిలిచి ఎప్పుడైనా నన్ను ఆనంద పెట్టే పనులు ఏమైనా చేశాడేమో వాడు బ్రతుకులో? చూడండి, నన్ను ఆనంద పెట్టని భక్తిహీనుడి మొర్ర నేను ఎందుకు వినాలి? ఈరోజు మీకు దేవుడు బాగా అర్థమవుతాడు. అమ్మో, దేవుడు మన మొర వినాలి అంటే మనం దేవుడు సంఘానికి, దేవుడు వాక్యానికి, దేవుడు పనికి మనం ఎలా ఉండాలి? దగ్గరగా అంటి పెట్టుకుని ఉండండి. వాడు ఎప్పుడైనా సర్వశక్తిని యందు ఆనందించాడా? నన్ను ఆనంద పెట్టాడా? నన్ను సంతోష పెట్టాడా? వాడి మొర్ర నేను ఎందుకు వినాలి?
మీకు అర్థం అవ్వాలి దేవుడు ఈ రాత్రి. అమ్మో, దేవుడు అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదండి, సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. సంఘంలో ఏం జరుగుతుంది, సంఘంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలా నేను ఉపయోగపడుతున్నాను, సంఘానికి సువార్తకు ఎలా ఉపయోగపడుతున్నాను, వ్యక్తిగతంగా సంఘపరంగా నా పాత్ర ఏంటి దేవుడి కోసం, ఇప్పుడైనా ఆలోచిస్తున్నారా? చాలా మంది ఉంటారండి, సభలు జరుగుతున్నాయమ్మా, ఏమన్నా మీకు తోచిన దాంట్లో, దేవుడు మీకు ఇచ్చిన స్థితి దాంట్లో పట్టుకురండి, ఏమన్నా ఇస్తే మీరు ఖర్చు పెట్టి చక్కగా సభలు చేద్దామంటే కొంతమంది ఇది నాకు కాదు అన్నట్టుగా ఉండిపోతారండి. మీరు పోనీ పర్సనల్గా అడగండి వెళ్ళి, ఏమో మరి అందరూ డబ్బులు ఇచ్చారు కదా దేవుడి పనికి నువ్వు ఎందుకు ఇవ్వలేదండి అంటారు. మాకు ఎక్కడే బాబు డబ్బులు, నిజంగా డబ్బులు లేవా? ఓ మాట అడుగుతారండి, ఈ డబ్బులు లేవన్న ఆవిడికి తర్వాత రోజే 24 గంటల నొప్పి వచ్చింది, హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు వస్తాయా రావా? ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాను. బీరువాలో తాళమేసి ఉన్నాయి, తీశాను. దేనికోసం? ఆపరేషన్ కోసం. ఆపరేషన్ కోసం 30,000 తీసావు. దేవుడు కార్యక్రమం జరుగుతూ ఒక 1,000 రూపాయలు తీయలేవు దేవుడికి? 500 తీయలేవా? పోనీ భేద విధవరాలు వేసినట్టు 100 రూపాయలు అయ్యి. ఏంటండి మన భక్తి ఏంటండి? ఎప్పుడు ఈ దేవా. మరి ఆయనకి ఏమిస్తారు? నేను ఏమి ఇవ్వలేకపోతున్నానన్న అది లేదండి, ఆ బెంగ లేదండి. నేను దేవుడికి ఏమిస్తున్నాను, దేవుడికి ఏమి ఇవ్వట్లేదు, నేను దేవుడికి ఏం ఖర్చు పెట్టడం లేదు, దేవుడిని ఆనంద పెట్టడం లేదు, ఇది రావటం లేదు లోపల నుంచి. నీ జీవితంలో మళ్ళా చెప్తున్నానే, వ్యక్తిగతంగా నీ జీవితం దేవుడికి నచ్చాలి అంటే నువ్వు దేవుడిని ఆనంద పెట్టే క్షణాలు నీ జీవితంలో ఎన్నున్నాయో లెక్క పెట్టుకో. నేను ఇది ఇచ్చి దేవుడిని ఆనంద పెట్టానండి, సువార్తకి వెళ్ళి ఆనంద పెట్టానండి, సభలు పెట్టి ఆనంద పెట్టానండి, ఇంట్లో గృహకోడికలు పెట్టి ఆనంద పెట్టానండి, సేవకుడు పోషణ కొరకు ఏదైనా ఇచ్చి నేను దేవుడిని సంతోష పెట్టానండి. ఏమున్నాయి నీ జీవితంలో సంతోషాలు? బాగా ఆలోచించండి నేను చెప్పేవి. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, అది అయిపోయిందా? తర్వాత మాట చూడండి, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. అదండి దేవుడు బాధ ఇక్కడ. వాడట అన్ని సమయాలలోనూ దేవుడికి ప్రార్థన చేయడట. మరి ఎప్పుడు చేస్తాడు? బాధ కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, డాక్టర్ గారు చేతులు ఎత్తేసినప్పుడు ప్రార్థిస్తున్నాడట. వాడు మొర్ర నేను వింటానా? వాడు అన్ని సమయాలలో నాకు ప్రార్థన చేశాడా? వాడు సంతోషంగా భూమి మీద ఉన్న దినాలలో దేవా నన్ను సంతోషపెట్టింది మీరే అని ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? అంటే దేవుడు అనగానే మనిషి ఏం అర్థం చేసుకున్నాడంటే, బాధలన్నీ ఆయనకి, సంతోషాలన్నీ నాకు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు అర్థమయ్యాడా? ఆయన చేసిన నువ్వు, ఆయన పుట్టించిన నువ్వు, ఆయన ఆనంద పెట్టకుండా ఇంకెవరిని ఆనంద పెట్టడానికి పుట్టావు? చాలా మంది అండి పిల్లల్ని ఆనంద పెడతారు. ఎంత చెప్పాను కదా, ఒక ఉదాహరణ, డబ్బులు లేవండి అంటారు. డబ్బులు లేవన్న వీళ్ళు కుమార్తె పెళ్లి చేయాలి, మంచి సంబంధం వచ్చింది, కుర్రాడు మంచోడు, చాలా బాగున్నాడు, కానీ ఒక 5 లక్షలు డిమాండ్ చేశాడు. అప్పుడు డబ్బులు ఇవ్వండి పండు అవతలకి అంటారా? అప్పు చేసి మరి 5 లక్షలు, పెళ్ళేమో మామూలుగా చేస్తే ఏం బాగుంటుంది? ఆ పెళ్ళికి ఒక 2 లక్షలు అప్పు చేసి 7 లక్షలు అప్పు చేసి కూతురికి పెళ్లి చేసావు. చేయటం తప్పు కాదు, కానీ ఇక్కడ దేవుడికి ఏం కనపడింది అంటే, అబ్బా నీ కూతురు అంటే నీకు ఎంత ప్రేమ, మంచోడు రా, పిల్లల్ని ప్రేమించావు, కుమార్తె బాగుండాలి అని డబ్బులు లేకపోయినా 7 లక్షలు అప్పు చేసి మరి చేసావు, మరి నన్ను ఎంత ప్రేమిస్తావరా అన్నాడు అనుకోండి, ఏం కనపడుతుంది మన దగ్గర? ఏముండదు. నీ కూతురు అంటే ఇష్టం, నీ భార్య అంటే ఇష్టం, నీ భర్త అంటే ఇష్టం, నీ బంధువులు అంటే ఇష్టం, మరి నేనంటే ఇష్టం ఏది నీకంటే? ఏదండి దేవుడి కోసం ఏమి? నేను చెప్తున్నా మీకు అర్థమవుతున్నాయో లేదో, తొలి శతాబ్దంలో దేవుని నమ్మిన భక్తులు లేదా అపోస్తులు దేవుడి కోసం ఏమిచ్చారు చెప్పండి? వాళ్ళు ప్రాణాలు. యాకోబుని తల నరికేస్తే నరికేయండి, మేము సువార్త ప్రకటించడం మాత్రం అంటే ప్రాణాలను సహితం తృణప్రాయంగా ఇచ్చేశారు. ఎవరికి? దేవుడికి. స్టెఫను రాళ్ళతో కొడుతున్నారు, బాబు రాళ్ళతో కొట్టడం మానేయండి, రేపు నుంచి సువార్త ప్రకటించండి అన్నాడా? రాళ్ళతో కొడుతుంటే యేసు ప్రభువు రక్షకుడు అదిగో నాకు కనబడుతున్నాడు అన్నాడు. ఏంటంటే వాళ్ళ దెబ్బలకు భయపడరా? ఆస్తులు పోతాన భయపడరా? ప్రాణాలు పోతాన భయపడరు. కారణం ఏంటో తెలుసా? మేం పుట్టింది దేవుణ్ణి సంతోష పెట్టడానికి, ఆయన సంతోషంగా ఉండడానికి. మా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. అదండి భక్తి అంటే. అది భక్తి, అది దేవుణ్ణి నమ్మటం, అది పరలోకానికి పరలోకానికి చేరిపోవాలనుకునే భక్తుడి విశ్వాసం అది.
నువ్వు వచ్చావు దేవుడి దగ్గరికి, ఏది నీ భక్తి, ఏది నీ విశ్వాసం, ఏది? కనుక దేవుణ్ణి అర్థం చేసుకున్నామా లేదా? దేవుడి ఉద్దేశాలు అర్థమయ్యాయా లేదా? దేవుని సంతోషపెట్టే బ్రతుకు మన జీవితంలో ఉందా లేదా చూసుకోవాలి. అలా సంతోషపెట్టిన వాడికే దేవుడు అర్థమయ్యాడు. కనుక దేవుడు నీకు అర్థమయ్యాడో లేదో ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి.